హలో వ్యూవర్స్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు పర్ఫెక్ట్ డైలీ వ్లాగ్స్ అండి. ఈరోజు మళ్ళీ మీకు ఒక స్పెషల్ రెసిపీ వెజ్ అండి. వెజ్తో వచ్చానండి మీ ముందుకి. గోకరకాయ, ఇది గోకరకాయ అండి. నేను ఒక హాఫ్ కేజీ గోకరకాయ గిల్లి పెట్టుకున్నాను. దానికి సరిపోను టమాటోస్ హాఫ్ కేజీ కంటే కొంచెం తక్కువగా ఉంటాయి. మీకు మరీ టమాటో కావాలంటే మీరు వేసుకోవచ్చు. ఈ తాలింపు కోసము పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ అండి, కొత్తిమీర కొంచెము అండ్ కొంచెం కసూరి మేతి. ఓకేనండి. సో మనము కుకింగ్లోకి వెళ్ళిపోదామా. ప్యాన్ వేడైందండి. ఆయిల్ పోసుకుంటున్నాను, సరిపోయిన ఆయిల్. సో ఫస్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం శనగపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆయిల్లో వేగితే చాలా బాగుంటుందండి టేస్ట్. సో నేను కొద్దిసేపు ఆయిల్లో వేయించుతాను ఇలాగే. పసుపు. సో ఇప్పుడు మనము టిప్ ఏంటంటే కసూరి మేతి వేసుకోవాలండి. మన డిమార్ట్లో దొరుకుతుంది కసూరి మేతి. ఇంతకుముందు మీకు నేను చూపించాను. ఇదిగోండి, ఇదే కసూరి మేతి. ఇది ఏంటంటే డ్రై ఆకు అనమాట, మెంతం కూర యొక్క డ్రై ఆకు. మీకు ఇంతకుముందు మామిడికాయ గోర్చికుడికాయ చూపించాను. ఇప్పుడు టమాటో గోర్చికుడికాయ మెంతి కూర కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయొచ్చు. ఇంతాకు వేస్తున్నాను అంటే కొంచెం నలిపేస్తే బెటర్, మంచిగా ఉంటుంది. అయితే నేను ఇందులోనే కొత్తిమీర కూడా వేసేస్తాను తాలింపులో. జనరల్గా అందరూ గార్నిషింగ్ అంటే కూర మొత్తం అయ్యాక లాస్ట్ వేస్తాను కదా, నేను అలా కాదు, తాలింపులో వేస్తున్నాను, ఇంకా బాగుంటుంది టేస్ట్. సో కొంచెం కరివేపాకు కూడా వేస్తాను. ఈ కరివేపాకు వేయడం వల్ల మనకి ఉడిపి హోటల్స్, బయట వెజ్ హోటల్స్ ఎలా ఉంటుందండి, ఆ విధంగా ఉంటుంది టేస్ట్, చాలా బాగుంటుంది. చూడండి, బాగా వేగుతున్నాయి కదా. ఇప్పుడు మనము గోరుచిక్కుడుకాయ వేసేసుకోవాలి. చూడండి, మొత్తం గోరుచిక్కుడుకాయ వేసేసుకుంటున్నాను. కమ్మని వాసన వస్తుందండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. లాస్ట్కి మళ్ళీ టేస్ట్ చూసి వేసుకునేది ఉంటుంది. సో ఇప్పుడు కొంచెం వేస్తాను. లిడ్ పెట్టేసుకుంటాను. కొద్దిసేపు లిడ్ పెట్టుకుందాం. సో గోరుచిక్కుడుకాయ బాగా ఉడికిందండి. ఇప్పుడు నేను టమాటాలు వేసుకుంటున్నాను. టమాటాలు కొంచెం ఉడికిన గోరుచిక్కుడుకాయ కింద వేసుకుంటే అది కొంచెం మగ్గుతుంది, మంచిగా అవుతుంది అనమాట. సో ఈ విధంగా బరీడ్లాగా వేసి లిడ్ పెట్టుకోవాలి. సో టమాటో అండ్ గోరుచిక్కుడుకాయ ఉడికిందండి, బాగా అయింది. సో దగ్గరికి కూడా ఎండు కర్రీ. ఇప్పుడు మనము కావాల్సిన కారం పొడి వేసుకోవాలి. కొంచెం కారం పొడి ఎక్కువనే వేస్తాను, టమాటో ఉంది కాబట్టి. అయితే ఇది కొంచెం గట్టిగా అనిపిస్తుంది కాబట్టి కొంచెం వాటర్ ఇలా చిలకరించుకుంటే బాగుంటుంది. ఒక 2 మినిట్స్ మళ్ళీ లిడ్ పెడతానండి. సో ఫైనల్గా కొంచెం ఒక్క స్పూన్ ధనియాల పొడి వేసుకొని గార్నిష్ చేస్తే సరిపోతుందండి. సో గోకరకాయ టమాటో రెడీ అయిందండి. ఒక 2 మినిట్స్ స్టవ్ మీద పెట్టేసి లిడ్ పెట్టేస్తాను. సో వ్యూవర్స్, గోకరకాయ టమాటో విత్ మెంతి కూర, కొత్తిమీర, కొంచెం కరివేపాకుతో రెడీ అండి. ఫ్రై అండి, ఇది ఫ్రై ఐటమ్ చాలా బాగుంటుంది. చపాతీలకు బాగుంటుంది, రైస్ కూడా బాగుంటుంది. సో మీరు ట్రై చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్, సీ యూ ఎవ్రీవన్.